ఈ భూమి మీద జీవించే ప్రతి జీవికి బ్రతకడానికి కావాల్సిన ముఖ్యమైన వాటిలో ఆహారం కూడా ఒకటి. ఆహారం అనేది జంతువులు, పక్షులు, చెట్లకు మాత్రమే కాదు, మనుషులకు కూడా చాలా అవసరం. ఏదైనా ప్రకృతి వైపరీత్యాలు, విపత్తులు ఏర్పడి ప్రపంచానికి ఏదైనా జరిగినప్పుడు మన భవిష్యత్ తరాలకి ఆహారం ఎలా అని ఎప్పుడైనా ఆలోచించారా? ఆహారానికి మూలం విత్తనం. ఆహారం కావాలంటే ఉన్న ఒకే ఒక్క మార్గం వ్యవసాయం. మరి అలాంటి సమయాల్లో వ్యవసాయం చేయడానికి విత్తనాలు ఎప్పుడు ఎక్కడ అందుబాటులో ఉంటాయి? అసలు అందుబాటులో ఉండాలంటే ముందు జాగ్రత్తగా మనం విత్తనాలను ఎక్కడైనా భద్రపరుచుకొని ఉండాలి. ఇలాంటి ప్రశ్నలన్నిటికీ సమాధానమే డూమ్స్డే బ్యాంక్. ముందు అసలు డూమ్స్డే బ్యాంక్ అంటే ఏమిటి, ఇది ఎక్కడ ఉంది, ఈ బ్యాంకులో ఏముంటాయి అనే విషయాలు తెలుసుకోవాలంటే ఈ వీడియో పూర్తిగా చూడండి. డూమ్స్డే బ్యాంక్ అనే పేరు వినగానే ఇదేదో డబ్బును దాచుకునే బ్యాంక్ అనుకుంటాం. కానీ డూమ్స్డే బ్యాంక్లో డబ్బుని దాచరు, ఇక్కడ విత్తనాలను దాచుతారు. ఈ ప్రపంచానికి ఏదైనా ప్రళయం వస్తే మన భవిష్యత్ తరాల వారి ఆహారం కోసం ఇక్కడ విత్తనాలను దాచుతారు. ఈ ముఖ్య ఉద్దేశంతోనే నార్వేలోని స్పీట్బర్గ్ అనే ఐలాండ్లో ఈ డూమ్స్డే బ్యాంక్ని నిర్మించారు. 19 జూన్ 2006లో ఈ నిర్మాణాన్ని స్టార్ట్ చేశారు. ఫిబ్రవరి 26, 2008లో దీన్ని పూర్తి చేసి ఈ నిర్మాణానికి స్వాల్బార్డ్ గ్లోబల్ సీడ్ వాల్ట్ అని పేరు పెట్టారు. దీనిని స్వాల్బార్డ్ గ్లోబల్ సీడ్ వాల్ట్, డూమ్స్డే బ్యాంక్ మరియు డూమ్స్డే సీడ్ వాల్ట్ అని కూడా అంటారు. ఈ డూమ్స్డే సీడ్ వాల్ట్ నిర్మించడానికి ప్రపంచంలో ధనవంతులైన బిల్ గేట్స్ మరియు రాక్ఫెల్లర్ ఫౌండేషన్ వారు నిధులు సమకూర్చారు. భూకంపాలు, వరదలు, తుఫాన్, సునామీ వంటి వాటి నుండి రక్షణ కోసం ఈ సీడ్ బ్యాంక్ని నార్వేలోని స్పీట్బర్గ్ అనే ఐలాండ్లో ఒక పర్వతాన్ని 390 అడుగుల లోపలికి తవ్వి 1 మీటర్ మందం స్టీల్ మరియు కాంక్రీట్లతో దీనిని నిర్మించారు. దీనిలో 20 మిలియన్స్కి పైగా సీడ్స్ని స్టోర్ చేసుకోవచ్చు. ఇప్పటికే ఇక్కడ 8 లక్షల రకరకాల జాతులకు చెందిన విత్తనాలను -18°C ఉష్ణోగ్రతలో భద్రపరచడం జరిగింది. స్వాల్బార్డ్ గ్లోబల్ సీడ్ వాల్ట్ 2008లో ఫిబ్రవరి 26న అధికారికంగా ప్రారంభించారు. అయినప్పటికీ మొదటి విత్తనాలు జనవరి 2008లో వచ్చాయి. ఈ సీడ్ బ్యాంక్లోని 5% విత్తనాలు 500 విత్తనాలతో 18,000 శాంపుల్స్ నెదర్లాండ్ యూనివర్సిటీ సీగ్యాన్ అంటే సెంటర్ ఫర్ జెనెటిక్ రీసోర్స్ ఆఫ్ ద నెదర్లాండ్ వారు అందజేశారు. ఈ సీడ్ బ్యాంక్ యొక్క మొదటి వార్షికోత్సవంలో భాగంగా 90,000 కంటే ఎక్కువ ఆహార పంట విత్తనాల నమూనాలను నిల్వ ఉంచారు. మొత్తం విత్తన నమూనాలను 4 లక్షలకు తీసుకువచ్చారు. కొత్త విత్తనాలలో ఐర్లాండ్ యొక్క నేషనల్ జీన్ బ్యాంక్ నుండి 32 రకాల బంగాళదుంపలు మరియు యుఎస్ అగ్రికల్చరల్ రీసెర్చ్ సర్వీసెస్ నుండి 20,000 కొత్త నమూనాలు వచ్చాయి. ఇంకా ఇతర విత్తనాల శాంపుల్స్ కెనడా మరియు స్విట్జర్లాండ్ నుండి వచ్చాయి. అలాగే 7 యుఎస్ కాంగ్రెస్ సభ్యుల ప్రతినిధి బృందం వివిధ రకాల మిరపకాయ సీడ్ శాంపుల్స్ని కూడా అందజేశారు. 2018లో ఫిబ్రవరి 26న ఈ సీడ్ వాల్ట్ యొక్క 10th యానివర్సరీ పూర్తి చేసుకున్న సందర్భంగా 70,000 సీడ్ శాంపుల్స్ని తీసుకొచ్చారు. దీనితో ఈ సీడ్ బ్యాంక్లోని సీడ్ శాంపుల్స్ యొక్క సంఖ్య 10 లక్షలకు చేరింది. ఇలా వివిధ దేశాల నుండి వచ్చిన రకరకాల విత్తనాల శాంపుల్స్ని ఈ డూమ్స్డే సీడ్ వాల్ట్లో స్టోర్ చేస్తారు. ఈ సీడ్ బ్యాంక్లోని మొదట విత్తనాలని సీల్ చేసి 3-ply ఫాయిల్ ప్యాకేజీలలో స్టోర్ చేస్తారు. తర్వాత ప్లాస్టిక్ టోట్ కంటైనర్లలో పెట్టి మెటల్ షెల్వింగ్ ర్యాక్లలో ఉంచుతారు. స్టోర్ చేసే ప్లేస్ మొత్తం -18°C టెంపరేచర్ ఉండేటట్టు చూసుకుంటారు. అక్కడ లో టెంపరేచర్ మరియు లిమిటెడ్గా ఆక్సిజన్ ఉండటం వలన సీడ్స్లో మెటాబలిజం యాక్టివిటీ తక్కువగా జరిగి విత్తనాలు ఎక్కువ రోజులు స్టోర్ అవుతాయి. ఒకవేళ అక్కడ విద్యుత్ సరఫరా నిలిచిపోయినా లేక పనిచేయలేకపోయినా విత్తనాలకి తక్కువ ఉష్ణోగ్రత నిర్వహించడానికి మంచు సహాయపడుతుంది. దీనిలో దాదాపు 2.5 బిలియన్ సీడ్స్ని స్టోర్ చేసుకోవచ్చు. అలాగే ఈ స్వాల్బార్డ్ గ్లోబల్ సీడ్ వాల్ట్కి 2008వ సంవత్సరంలో టైమ్ పత్రిక యొక్క ఉత్తమ ఆవిష్కరణలో 6వ స్థానంలో నిలిచింది. అలాగే దీనికి 2009లో నార్వేజియన్ లైటింగ్ బహుమతి లభించింది. ఇంకా జపనీస్ శిల్పి మిత్సుకి తనేబా అనే ఆయన మోమి ఇన్స్టిట్యూట్ అనే రచనను ఈ సీడ్ వాల్ట్కి సమర్పించారు. ఏది ఏమైనా ప్రళయం వచ్చి ప్రపంచం నాశనం అయిపోతే రేపటి తరాల వారు బ్రతకడానికి కావాల్సింది డబ్బు కాదు, కావాల్సింది ఆహారం. ఆహారం కావాలంటే ముందు విత్తనం ఉండాలి. అది విత్తనం విలువ, దానిని పండించే రైతు విలువ. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.